ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా ఇన్ఛార్జీలందరూ కలిసి ఈ యొక్క ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి గల కారణం ఏంటంటే గతంలో జరిగినటువంటి ఒక 2-3 రోజుల క్రితం జరిగినటువంటి మంగళగిరిలో జరిగినటువంటి జనసేన పార్టీ మీడియా మరియు అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది మీద చేసినటువంటి పోలీస్ దాడులు సో అన్నీ వివరించారు. దాంతోపాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలో అంటే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఎందుకంటే మేము అపాయింట్మెంట్ ముఖంగా వారిని కలవలేకపోయినాం కనుక సమయం కూడా ఆల్మోస్ట్ టికెట్ల ప్రక్రియ అనౌన్స్ చేసేటువంటి ప్రక్రియ ఆల్రెడీ 2-3 రోజుల్లో ముగిసిపోతూ ఉంది కాబట్టి తుది లిస్ట్ రాబోతూ ఉంది కాబట్టి చాలా వరకు కథనాలు మీడియాల్లో మనం చూస్తున్నాం 2 రోజుల నుంచి. అన్ని ఉమ్మడి జిల్లాలకు ఒక్కొక్క సీట్ని కేటాయించారు మినిమంగా. బట్ కర్నూలు జిల్లా కేటాయించడం లేదనేటువంటి వదంతులు మనం మీడియాలో వింటున్నాం. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో కూడా మాకు కూడా తెలియనటువంటి పరిస్థితి. సో అందుకే ఈ మీడియా ముఖంగా పవన్ కళ్యాణ్ గారికి ఉమ్మడి కర్నూలు జిల్లా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్. ఎందుకంటే సార్ గారి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ప్రతి ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లా సైనికుడు సార్ గారి అడుగులో అడుగు వేస్తూనే పనిచేస్తారు. తప్పకుండా కూటమి విజయం కోసమే మేము పనిచేస్తాము. కానీ ఈ కర్నూలు ప్రాంతంలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు ఎస్పెషల్లీ కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని డివిజన్ కావచ్చు, అలాగే ఇక్కడ రైతాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు కావచ్చు, అలాగే కళ్యాణ్ గారు మా అధ్యక్షుల వారు కూడా గతంలో ఇక్కడ కర్నూలు జిల్లా పర్యటించినప్పుడు సుగాలి ప్రీతి కేసు విషయంలో కూడా అధ్యక్షుల వారు ఒక పెద్ద పోరాటాన్నే చేశారు. మళ్ళీ ముగిసిపోయినటువంటి కేసును మళ్ళీ వెలుగులోకి తీసుకొని వచ్చి ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి పరిస్థితులను మనం చూసినాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు కావచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లా వాసులు కూడా ఈ గతంలో జరిగినటువంటి రాజకీయ తప్పిదాల వల్లే ఇలా నిర్లక్ష్యానికి గురవుతున్నారు రైతాంగము, కార్మికులు అనేటువంటి విషయము కానీ, అలాగే నిరుద్యోగులు కానీ, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ అన్నిట్లో గతంలో జరిగినటువంటి రాజకీయ నాయకుల తప్పిద వల్లే కర్నూలు జిల్లా ఈరోజు మూలన పడింది అనేటువంటి విషయాన్ని ప్రజలు గమనించారు. సో జనసేన పార్టీ తరఫున ఒక నాయకుడు చట్టసభల్లో వాణి వినిపించేవాడు ఒకడు కావాలని కర్నూలు జిల్లా వాసులు కూడా బలంగా కోరుకుంటున్నారు కనుక మేము పవన్ కళ్యాణ్ గారికి మీరు ఏం నిర్ణయం తీసుకున్నా అదే మాకు శిరోధార్యము, అదే మాకు వేదవాక్కు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించి జిల్లా ప్రజల కోరిక మేరకు జిల్లాలో ఒక సీట్ అన్నా తప్పకుండా మీరు కేటాయిస్తే బాగుండుననేది మా యొక్క అభిప్రాయము, ఇక్కడ ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అందరి ఇన్ఛార్జీల యొక్క అభిప్రాయము. సో అందుకే పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే మిమ్మల్ని కలవడానికి మనకు సమయం లేదు కనుక ఈ మీడియా ముఖంగా మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. తప్పకుండా నిరుద్యోగ యువతే కాదు, ఇక్కడ కార్మికులు పడుతున్నటువంటి పాటలు కానీ, ఇక్కడ రైతాంగం పడుతున్నటువంటి పాటలు కానీ, ఈ రాయలసీమలోనే 4 జిల్లాల్లోనే వెనకబడిన జిల్లాగా ఈరోజు కర్నూలు జిల్లా మిగిలిపోయింది. అది మీకు కూడా తెలుసు. సో తప్పకుండా ఈ కర్నూలు జిల్లా నుంచి జనసేన పార్టీ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తే కనుక తప్పకుండా బాగుంటుందనేది మా యొక్క అభిప్రాయము. దాంతోపాటు మేము కోరుకునేది ఏంటంటే మేము ఈ యొక్క రిక్వెస్ట్ను మా అధ్యక్షుల వారికి మేము ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. ఈరోజు కర్నూలు ఉమ్మడి జిల్లా నాయకులమందరం కలిసి అందరూ 14 నియోజకవర్గాలకు సంబంధించిన ఇన్ఛార్జీలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం ఏమిటంటే లాస్ట్ టైము 2019లో ఎలక్షన్కి నోటిఫికేషన్కి కేవలం 20-25 రోజులు మాత్రమే సమయం ఉంది. అటువంటప్పుడు ఆదోని టికెట్ మల్లప్ప గారికి ఇస్తే ఆ రోజు అక్కడ వార్డులలో కానీ లేకుంటే స్థానికంగా బూత్లలో కానీ క్యాడర్ కూడా లేదు. అటువంటప్పుడు దాదాపుగా 15,000 ఓట్లు సాధించాం. ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఈ వైసీపీ ప్రభుత్వ దాష్టిక పరిపాలనను వ్యతిరేకంగా పోరాడుతూ మల్లప్ప గారు ఈరోజు అక్కడ 35 నుండి 40,000 ఓట్లు సాధించే దిశగా నాయకత్వాన్ని కానీ, వార్డులలో ఇన్ఛార్జుల్లో కానీ, అక్కడ లోకల్గా కౌన్సిలర్ స్థాయి నాయకుల్ని దాదాపు ఒక 25-30 మందిని తయారు చేశారు. కాబట్టి కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఆదోని నియోజకవర్గంలో జనసేన పార్టీ చాలా బలంగా ఉంది. కాబట్టి మా అధినేతకు మా అందరి విన్నపం, ఆయన ఆదేశాలే మాకు ఫైనల్.
ఇంకొకటి ఏమిటంటే మా విన్నపాన్ని ఆయన మీడియా ముఖంగా వింటారనేసి మేమన్నీ చెప్తున్నాం. మల్లప్ప గారికి టికెట్ ఇస్తే బాగుంటుంది, మేమందరం కూడా కష్టపడి ఏ విధంగా అయినా కానీ మేమందరం వెళ్ళి ఆర్థికంగా అనుకోండి ఇంకొక విధంగా ఆయనకు తోడ్పాటును అందించి ఖచ్చితంగా ఆదోన్లో టికెట్ ఇస్తే మా అధినేత మా మల్లప్పన్న గారిని ఖచ్చితంగా ఎమ్మెల్యే గెలిపించుకుంటాం. ఒకవేళ మా అధ్యక్షుల వారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఆయన నిర్ణయాన్ని కట్టుబడి పనిచేయడానికి మేమందరం జిల్లా నాయకులు కానివ్వండి, నియోజకవర్గాల 14 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కూడా సిద్ధంగా ఉన్నారనేసి మీడియా ముఖంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మీడియా సమావేశం ముఖ్య కారణం ఏమిటంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో గతంలో ప్రజారాజ్యంలో ఆళ్లగడ్డ సీటు కూడా మనం ప్రజారాజ్యంలో గెలిపించడం జరిగింది. ఆళ్లగడ్డ నియోజకవర్గం తర్వాత అంతే మెగాభిమానంగా అంతే గెలిచే స్థాయిలో ఉన్నటువంటి మరొక నియోజకవర్గము ఆదోని నియోజకవర్గము. ఎందుకంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నో వలసలైతేమి అలాగే ఎన్నో ప్రజా సమస్యల మీద అయితేమి మా ఉమ్మడి కర్నూలు జిల్లా నుండి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకోవడానికి కర్నూలు జిల్లా సమస్యలను అసెంబ్లీలో గలమెత్తడానికి మన ఒక యువ నాయకులు మెగా అభిమాని గతంలో ప్రజారాజ్యంలో పనిచేసినటువంటి చిన్నపాటి ఒక లాస్ట్ మినిట్లో సీట్ కోల్పోయినటువంటి వ్యక్తి మన మల్లప్పన్న గారికి దయచేసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము. అన్నయ్య దయచేసి మా ఉమ్మడి కర్నూలు జిల్లాకు మీరు మంచి మనసుతో ఆలోచించి ఆదోని సీటును మల్లప్పన్న గారికి కేటాయిస్తే ఉమ్మడి కర్నూలు జిల్లా అందరి నాయకులను కలిసి ఉమ్మడిగా సమిష్టి కృషితో మీరిచ్చిన ఒకవేళ మీరు సీటు కేటాయిస్తే మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఆదోని టికెట్ గెలిపించి భారీ మెజారిటీతో మీకు కర్నూలు జిల్లా సమస్యల మీద పోరాటానికి మల్లప్పన్న గారికి ఒక అవకాశం ఇస్తారని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ మీరు ఒకవేళ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీ నిర్ణయాన్ని కట్టుబడిగా ఒక క్రమశిక్షణ కార్యకర్తగా మేము పనిచేస్తామని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం అన్నయ్య. థ్యాంక్ యూ. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలతో నిన్న 2 రోజుల క్రితం మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది మీద, ఎందుకంటే కార్యాలయంలో పనిచేసే సిబ్బంది అలాగే మా మీడియా మిత్రులందరూ కూడా, మా ఆఫీస్ మీడియా మిత్రులందరూ కూడా ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు ఉండడం జరిగేది. దాని మీద రాత్రి 10:30 సమయంలో పోలీస్ శాఖ వారు అత్యుత్సాహం చూపించి ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళని భయపెట్టే దిశగా ఈ ప్రభుత్వం చేసింది. ఈరోజు జనసేన పార్టీ నుంచి మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మీరు వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వామ్యానికి గొడ్డలి చేటు. ఈరోజు జనసేన పార్టీ అధికారులకు కూడా ఒకటే చెప్తుంది, మీరు ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయకుండా ప్రజల పక్షాన పనిచేయాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే ఇంకో 2 నెలల్లో రాబోయేది జనసేన పార్టీ ప్రభుత్వము, జనసేన పార్టీతో కూడిన ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. మీరందరూ ఈ ప్రభుత్వంలో కూడా పనిచేయాలనే ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలని జనసేన పార్టీ ప్రశ్నిస్తుంది. అలాగే ముఖ్యంగా ఈరోజు కర్నూలు జిల్లాలో మా ఉమ్మడి అభ్యర్థులు, తెలుగుదేశం అభ్యర్థులను ఎవరినైతే ప్రకటించినారో వాళ్ళందరికీ కూడా జనసేన పార్టీ తరఫున మేమందరం కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రధర్మాన్ని పాటిస్తూ పూర్తిగా వాళ్ళ విజయానికి మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులకు అలాగే అందరికి కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాం, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద కూడా వాళ్ళు భయం అంటే వాళ్ళని భయపెట్టే దిశగా ఈరోజు వాళ్ళ నాయకులందరూ కూడా ఫోన్లు చేస్తూ మా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మేము జనసేన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఒకటే భరోసా ఇస్తున్నాం, మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జనసేన మీ అంటూ ఉంటుంది. అలాగే వాళ్ళు తప్పుడు కేసులు ఏం పెట్టినా కూడా జనసేన పార్టీ లీగల్ సెల్ మీకు అండగా ఉంటుంది. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను కొంతమంది లీడర్లకు తెలియజేస్తున్నాను, ఎందుకంటే
ఒక 2-3 రోజుల్లో ఖచ్చితంగా కూడా మేము కొన్ని ఆధారాలతో కూడా మరొకసారి ప్రెస్ మీట్ పెడతాం ఎవరిని భయపడిస్తున్నారన్న విషయం. ఈరోజు చూచాయగా చెప్తున్నా, మీకు ఇంకా సీట్లు ప్రకటించని నాయకులు కూడా ఈరోజు మీకు రేపు సీట్ వస్తుందో లేదో కూడా తెలియని నాయకులు కూడా ఈరోజు జనసేన పార్టీ నాయకుల్ని కార్యకర్తలను అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీకు ఒకటే చెప్తున్నాం, మేము ఖచ్చితంగా రెండు రోజుల్లో రాబోయే 2 నెలల్లో జనసేన పార్టీ ఉమ్మడి ప్రభుత్వం రాబోతుంది. మీరు ఖచ్చితంగా అనుభవిస్తారు. ఈరోజు చెప్తున్నాం, అందరికీ భరోసా కల్పిస్తూ జనసేన పార్టీ ఖచ్చితంగా నాయకులకు అందరికీ భరోసా కల్పిస్తూ మేము అందరం ఉన్నామని ఈరోజు ఒక ధైర్యాన్ని నింపేదిశగా ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని